టెక్నాలజీ అనేది చాలా ఇవాల్వ్ వస్తుంది. కరెక్ట్. మీకు ఏది ఎక్సైట్‌గా అనిపిస్తున్నాయి? నెక్స్ట్ నాకు 2 ఇయర్స్‌లో ఇది అందుబాటులోకి వస్తది, లేదా 5 ఇయర్స్‌లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒక 10 ఇయర్స్‌లో ప్రాబబుల్లీ వాట్ యు మే సీ ఈజ్ ఆర్టిఫిషియల్ వూమ్. ప్రిమెచ్యూర్‌గా పుడితే ఇంతకుముందు మేము ఏం చేస్తాం, ఇప్పుడు ఇంక్యుబేటర్‌లో పెడతాము, వాళ్ళకి లైన్స్ వేస్తాము. అలా కాకుండా ఒక గర్భాన్ని, కృత్రిమ గర్భం బయట పెట్టి బిడ్డ దాంట్లో మామూలుగా ఉంటాము. దానికి ఆ ఆర్టిఫిషియల్ కి అన్ని ఇవ్వాల్సినటువంటి ఇస్తాం. అవి ఎక్స్పెరిమెంట్స్ అవుతున్నాయి. ఐ థింక్ ఇట్ విల్ బి పాసిబుల్. ఒకవేళ 20 సంవత్సరాల క్రితం నేను ఇండియాలో పీచ్ చేసినప్పుడు కిలో కంటే తక్కువ ఉన్న బరువు పిల్ల అంటే వేస్ట్ అండి, తీసుకెళ్ళిపోండి, ఏం చేయలేమంటాం. ఇప్పుడు అలా మా సెంటర్ నుంచే దాదాపు 1200-1100 మంది పిల్లల్ని 1 కిలో బతికించడమే కాదు, వాళ్ళు బాగున్నారు, ఇప్పుడు స్కూల్స్ కూడా పోతున్నారు అలా. సో ఇప్పుడు ఇఫ్ యూర్ ఆస్కింగ్ మీ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ ఇన్ నెక్స్ట్ 10-15 ఇయర్స్ ఇన్ న్యూనటాలజీ, ఆర్టిఫిషియల్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.